బ్రహ్మణే స్వాహా. ఆయన సంకల్పం ఇప్పుడు ఏమని ఉంటుందంటే, లోక రక్షణార్థం స్త్రియముద్వహే, ఈ లోకాన్ని రక్షించడం కొరకు శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క సీతని నేను స్వీకరిస్తున్నానని చెప్పి సంకల్పం చేయడం జరుగుతుంది. అది ఆ యొక్క మంత్రవాక్యాలను ఇప్పుడు అర్చక స్వాములు చెప్పి ప్రారంభిస్తారు. ఆచమ్య వరహ పాదో వృక్షాళ్య ఆచమ్య. కొడుకు హ్రస్వరోముడు, హ్రస్వరోముడి యొక్క కొడుకు శ్రీరధ్వజుడు. ఈ శ్రీరధ్వజ మహారాజుకి ప్రస్తుతంగా ఉన్నటువంటి కుశధ్వజుడు, ఆ వారి యొక్క వంశంలో పుట్టినటువంటి వారే సీతమ్మ వారు. శ్రీరధ్వజుడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరే జనక మహారాజుని మనం పిలుచుకుంటాం. ఆయన యొక్క తమ్ముడు మంటపానికి తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి దుశ్శకునాలు దోష నివృత్త్యర్థం అనుభవమితి పంచమంత్రాన్ వాసయన్ బ్రాహ్మణే పుణ్యస్త్రేభిః సహ వివాహకారామేత్యా అథవాణి గ్రహణే స్వార్థం ఓం అనుభవం పరిహవం పరివాదం పరిక్షపం దుస్వప్నం దురితం తద్విషద్దేన మహాపరస్థాపిత అమృతం మహానైవేద్యం నివేదయామి. అస్తో వాదో ప్రక్షాళయామి పునరాచమనీయం సమర్పయామి. ఓం నిశసి జగణపతే గణేశ స్వాహాభిప్రతమంగళీనాం నరతే త్వక్రియతే కించనారే మహామర్గం వధవం చిత్రమర్చా. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. మహాగణాధిపతయే నమః. సన్మంగళ నీరాజనం సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓం భద్రం కరడే పుష్ణ్యామ దేవాః. పశ్యేమాక్షభిర్జత్రాః స్థిరైరంగైః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. మహాగణాధిపతయే నమః. వేదోక్తమంత్రపుష్పాంజలిం పూర్వక ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ప్రసన్నార్ఘ్యం సమర్పయామి. హృదయావశక్తి ధ్యానావా